హల్లెలూయా. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ 2026 మొదటి ఆదివారం మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఐ థింక్ సో ఫస్ట్ సండే రైట్, సెకండ్ సండే, రెండవ ఆదివారం మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. 2026 ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి వారము మిమ్మల్ని హెచ్చరించే వాగ్దానమే దేవుడు అనుగ్రహించబోతున్నాను. హల్లెలూయా. మొదటిగా నేరుగా ప్రకటన గ్రంథములకు రండి. When we comes to the Revelation, the book of Revelation, నేరుగా ప్రకటన గ్రంథముకు రండి. 2వ అధ్యాయంలో మీరు గమనించారంటే 2 అధ్యాయంలో మీరు గమనించారంటే దేవుడు 7 సంఘములకు 7 ఆత్మము వలె కొన్ని మాటలు పలకరిస్తారు. ఎందుకంటే గమనించండి, దే హ్యావ్ ఎ 7 స్పిరిట్, 7 చర్చెస్. అంటే 7 పట్టణములు ఉన్న దేశములకు, సంఘములకు మరియు 7 ఆత్మ వలె వారికి హెచ్చరించడానికి దేవుడు తీర్మానం చేసి ఉన్నారు. హల్లెలూయా. ఆ 7 సంఘములకు 7 ఆత్మ వలె దేవుడు అనుగ్రహించిన ఆ వాగ్దానములన్నీ ఈ రోజున ఈ సంఘములో ఒకే రోజులో మనం గమనించబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 2వ అధ్యాయముకు రండి. Can you please come forward to chapter 2? What is this? 2వ అధ్యాయముకు రండి. మొదటి 1-2 వాక్యం చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు ఆమేన్. హల్లెలూయా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయను, 7 నక్షత్రములు తన కుడి చేత పెట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి మరియు కనుగొంటువనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు. ఆమేన్. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ మీరు చెవులారా వినారు, సభలో చదివిండు చక్కగా. హల్లెలూయా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయను, 7 నక్షత్రములు తన కుడి చేతిన పెట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమిటో కాల్చ గమనించండి. హల్లెలూయా. ఈ కార్యాలను మీరు గమనించుచుండగా ఎఫెసుల పట్టణంలో ఉన్న వారికి, ఎఫెసులో ఉన్న సంఘపు వారికి ఈ కార్యాలు చెప్పబడి ఆయన అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. హల్లెలూయా. నీ క్రియలను, నీ సహనమును, నీ కష్టమును నేను ఎరుగుదును. నాకు తెలుసు నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు బాధల్లో ఉన్నావు, నువ్వు కన్నీళ్ళు ఉన్నావు, నువ్వు దుఃఖంలో ఉన్నావు, నువ్వు వేదన పడుతున్నావు, నాకు తెలుసు. అయినా నేను నీ మీద ఒక తప్పు మోపాలని అనుకుంటున్నాను. హల్లెలూయా. అయినను నీవు సహనము కలిగిన నామమును నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగదును. హల్లెలూయా. హల్లెలూయా. 4-5 వాక్యములు మీరు గమనించారంటే, ఆయనలో మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితీవినని నేను నీ మీద తప్పు ఒకటి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, they have lost 20 years, 30 years, 10, 7, 5
కొన్ని సంవత్సరాల నుండి నేను సంఘములకు వెళ్ళుచున్నాను అని చెప్పుకున్న వారైన మీకు ఎఫెసులో ఉన్న సంఘము దూతలకు చెప్పిన మాట ఈ రోజు నీవు నాతోనే మాట్లాడుచున్నానని నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. నువ్వు అన్ని చేస్తున్నావు, సంఘానికి వస్తున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ నీ మీద నేను ఒక సమస్య, ఒక మాట చెప్పక ఇష్టపడుతున్నాను. నీలో ముందున్న ప్రేమ ఇప్పుడు లేదు. హల్లెలూయా. మొదటిలో ఎఫెసులో ఉన్న సంఘములకు దేవుడు ఏమన్నాడండి? నీలో ముందున్న ప్రేమ ఇప్పుడు లేదు. హల్లెలూయా. నీలో ముందున్న ప్రేమ ఇప్పుడు లేదు. ఏ స్థితిలో నుండి పడితివో అవి జ్ఞాపకం చేసుకుంటూ మారు మనస్సు పొంది నువ్వు దీవించాలని దేవుడు ఎఫెసులో ఉన్న సంఘమునకు మాట్లాడి. అర్థమవుతుందా? ఎఫెసు సంఘముకు ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడండి? ఎస్, ముందు నీలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? ఆ ప్రేమ ఇప్పుడు నీలో లేదంటే ఏమర్థం అండి? ముందు నువ్వు ఎంత నన్ను ప్రేమగా ప్రేమించినావు. హల్లెలూయా. నేను అప్పుడే ఈ మాట చెప్పాలని అనుకున్నాను, మరలా గుర్తుకొస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన వాడు మొగుడును చూసి ఆమె అడుగుతుంది, మామ చందమామ ఎక్కడ ఉంది? నా ఎదురుగానే ఉంది చందమామ, నువ్వే కాదా నా చందమామ? ఆఫ్టర్ 2 years, 2 సంవత్సరాల తర్వాత మామ చందమామ కళ్ళు దొబ్బాయా నీకు? అది కనపడ్డా చందమామ? అన్నీ అడుగుతున్నావు. ఆఫ్టర్ 2 years ద మొగుడు అంటాడు భార్య దగ్గర. అయితే ఆ ప్రేమ ఇప్పుడు మొగుడు దగ్గర లేదు. ఇఫ్ యు లిసన్ టు దెమ్, అది లైఫ్ లో ఉన్న కార్యాలు. కానీ దేవుడు అంటున్నాడు, ముందు నీవు నన్ను ఎంతగా కన్నీళ్లతో ప్రార్థన చేశావు, ఎంత భయభక్తి కలిగి సంఘములకు వచ్చుచున్నావు, ఎంత మంచి ఆరాధన, ఎంత చక్కటి పాటలు పాడుకుంటూ నువ్వు ఎంత ఆనందముతో నన్ను నా సముఖంలో నువ్వు కనబడినావు, నువ్వు ఎంత నన్ను ప్రేమించావు. ఆ ప్రేమ ఇప్పుడు నీలో లేదు అని ఎఫెసులో ఉన్న పట్టణమునకు దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ 3 భాగాల్లో ఉన్న ఇచ్చుకులోని గేట్లో ఉన్న సంఘంలో ఉన్న వారిని చూసి సపరేట్ గా కొత్తగా మరలా చెప్పి మరలా గ్రంథం రాయబడదు. హల్లెలూయా. ఒక్కసారి ఒకరు కొట్టారంటే ఇంకొకరు సేవ చేసుకోవాలి. హల్లెలూయా. సెకండ్ వన్, 2వ కార్యం, అదే 2వ అధ్యాయంలో 8-9 వాక్యం చదవండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటి వాడను కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. మీరు ఒక్కొక్క సంఘములకు దేవుడు ఏమేమి మాట్లాడుతున్నాడో మీరు గమనించాలి. మొదటిదిగా మీరు గమనించినప్పుడు 7 నక్షత్రములు కుడి చేతులు పెట్టుకున్నవాడు, 7 స్తంభముల మధ్య తిరుగుచున్నవాడు నీతో మాట్లాడుచున్నాడు అని అన్నాడు. ఇక్కడ రెండవ కార్యం నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఈ కొంచెం పైకి, నేను మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. అంటే నీకు తెలిసిన మాట ఇది. మాట ఎవరని వింటారంటే, మరణించి మరలా జీవముతో లేచిన వాడు మన ప్రభు యేసయ్యే. హల్లెలూయా. ఈ రెండవ మాట స్మరణలో ఉన్న సంఘపు వారికి ఈ వాగ్దానం రాయబడుచున్నది. మృతులలో నుండి మరణించి మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమంటే, చదవండి పైకి. నీ శ్రమను నీ దరిద్రతను ఆమేన్. హల్లెలూయా. నీ శ్రమయు నాకు తెలుసు, నీలో ఉన్న దరిద్రము నాకు తెలుసు. హల్లెలూయా. నీ దరిద్రము వలె నీ శ్రమ నీకు ఇంకా పోకుండా ఉంది. నీ శ్రమ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నీలో ఉన్న దరిద్రత ఏమిటో నాకు తెలుసు. హల్లెలూయా. పైకి చదవండి. ఆయనను నీవు ధనవంతుడువై, నువ్వు ధనవంతుడువే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక
సాతాను సమాజపు వారి వలన నీకు కలగు దూషణ. ఆమేన్, హల్లెలూయా. నీ దరిద్రము, నీలో ఉన్న ఇది కార్యాలన్నింటినీ నేను ఎరుగుదును. ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే ఈ సైతాను సమాజంలో ఉన్న నీ ఆశ ఆకాంక్షలను నీవు నెరవేర్చుకోవటకు నువ్వు పడుతున్న ప్రయాసము వలె ఇవన్నీ వచ్చుచున్నవని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఈ రెండవ స్మరణలో ఉన్న సంఘపు వారికి దేవుడు ఈ విధంగా మాట్లాడుచున్నారు. హల్లెలూయా. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ మీకు కలుగును. హల్లెలూయా. మరణము వరకు సమర్థులకు మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు ఆమేన్, హల్లెలూయా. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని ఎవరో మార్కెట్లో తక్కువగా అమ్మేవాళ్ళు చెప్పలేదండి. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని ఎవరు అంటున్నారు? ఎవరు? ఆయన ఎక్కడ ఉండేవాడండి? మరణించి మరణమును జయించి 3వ దినమున జీవముతో లేచి నీ కోసమే ప్రభుని సముఖంలో సంచరించుకుంటూ ఉన్నామని. హల్లెలూయా. మీరు 4వ అధ్యాయములకు మీరు వెళుతుంటే ఈ రోజు నా కళ్ళు తెరిచిన ఒక వాగ్దానం, అక్కడ వధింపబడిన వాడు ఆ సింహాసనము వైపు భక్తులు నిలిచి ఉండగా నేను చూసి తిని అని భక్తులు రాశాడు. వధింపబడిన వాడు ఎలా ఉన్నాడంటే వధింపబడిన వాడు సింహాసనాసనుడై నిలబడినాడు ఉన్నాడు అన్ని తెలుసు. కానీ వధింపబడిన వాడు మీరు 4వ అధ్యాయం చక్కగా చదివితే ఆయన ఇంకా వధింపబడినప్పుడు ఏ వస్త్రము దారిగా ఆయన రక్తసాయలుగా వస్త్రము ధరించుకుంటూ ఎలా ఉన్నాడో ఇప్పుడు దాకా ఆయన అలాగే ఉన్నాడంట. హల్లెలూయా. వధింపబడిన వాడు ఆ రక్తసాయలతోనే నీకోసం అలాగే సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. 4వ వాక్యం చదువుచుండగా ఇగో నేను గమనించాను, అక్కడ అనేక కార్యాలు కనబడినాయి. అక్కడ 7 స్తంభముల మధ్యలో 7 దీపములు వెలుగుచున్నది. 24 సింహాసనము, 24 సింహాసనములో 24 పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు. వారి మధ్యలో దేవుడు సింహాసనుడై కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనుడైన దేవుని పక్కన ఒక గొప్ప గ్రంథము పక్కన పెట్టబడి ఉన్నది. హల్లెలూయా. ఆ గ్రంథము తెరవటకు ఎవరి వల్ల కాలేదండి. హల్లెలూయా. ఆ గ్రంథము తెరవటకు ఎవరి వల్ల కాలేదన్నప్పుడు అక్కడ మాట పలకరిస్తున్నది, ఆ గ్రంథము తెరవటకు వధింపబడిన వారు ఇంకా వధింపబడినట్టు ఎలా ఉండిందో అదే ప్రకారం సాక్షిగా ఇప్పటి వరకు అలాగే ఉండి ఆయనే వధింపబడిన వాడై ఉండి ఆ గ్రంథము తెరవబడటకు శక్తి గలవాడైన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్సెప్ట్ చాప్టర్ 4లో ఈ కార్యాన్ని మీరు చూడవచ్చు. కానీ ఈ సంఘంలో ఉన్న వారికి ఈ మాటలు ఎందుకు అంటున్నారు అంటే ఎఫెసు సంఘంలో ఉన్న వారికి వారి అన్ని కష్టాలు సగడం అన్ని తెలుసు, కానీ వాళ్ళలో ప్రేమ లేదు అన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే నీ దరిద్రమేమో నాకు తెలుసు, నీ శ్రమ ఎందుకో నాకు తెలుసు అంటున్నారు. 3వ కార్యాన్ని గ్రాండ్కి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. 2వ అధ్యాయం 12-13 వాక్యం చదవండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయును, వాడి అయినా 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా సాతాను సింహాసనమునున్న స్థలములో నీవు కాపరున్నావని నేను ఎరుగను. హల్లెలూయా. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపరున్నావని నేను ఎరుగను అని అంటున్నాను. హల్లెలూయా. ఈ సంఘముకి ఏమంటున్నానండి? ఈ సంఘముకి ఏమంటున్నాను? ఏ సంఘం ఇది? ఏ సంఘం పేరేమండి? పెర్గములో ఉన్న సంఘము వారికి. మొదటి ఎఫెసులో ఉన్న సంఘము, స్మరణలో ఉన్న సంఘము, పెర్గములో ఉన్న సంఘము. హల్లెలూయా. ఇక్కడున్న వారికి ఏమంటున్నాడు? నువ్వు సాతాను సింహాసనం స్థలములో నువ్వు కాపురంగా కాచుకుని ఉన్నావని. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు. హల్లెలూయా. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు. నా యందు విశ్వాసం ఉంచు. కావున మారు మనసు పొందు. అప్పుడు జయించిన వారికి మరుగై ఉన్న మన్నా అనే భోజనమును నేను ఇచ్చేదను అని అంటున్నాను. హల్లెలూయా. ఈ పెద్దలో సంఘంలో ఉన్న వారికి మన్నా అనే భోజనము మీరు ఇక్కడ ఈ భూమి మీద ఇండియాలో మాత్రం కాదు, ఏ దేశములకు వెళ్ళినా ఆ భోజనం నీకు దొరకదండి. నువ్వు మరణించిన తర్వాత దేవుని రాజ్యం అందున నీ కొరకు పెట్టబడిన మన్నా అనే భోజనము. ఒకప్పుడు నేను ప్రారంభ దినములలో ప్రభు నమ్ముకుంటూ నేను ముందుకు కొనసాగుతుండగా చాలా కష్టంలో ఉన్నాను. అప్పుడు ఏదైనా చేయాలనుకున్నాను, ఏదైనా డిఫరెంట్ గా చేయాలనుకున్నప్పుడు నేను అనుకున్నాను ఒక చిన్నగా ఒక ఫాస్ట్ ఫుడ్ హోటల్ పెడతాము. హల్లెలూయా. సంపాదన కావాలి, ఒక ఫాస్ట్ ఫుడ్ హోటల్ పెడదామని నేను గొప్పగా ఒక పెద్ద షాప్ కొనుక్కున్నాను. ఏమండి, ఒక షాప్ తీసుకున్నాను, పెద్దగా అన్ని రెడీ చేసినాను. ఆ షాపుకు పేరేం పెట్టాను తెలుసా? మన్నా ఫాస్ట్ ఫుడ్ అని పెట్టాను. హల్లెలూయా. రక్షణకు సేవకు రావటకు మునుపే ఈ మన్నా అనే భోజనమును గురించి దేవుడు నాతో మాట్లాడిండు. ఆ మన్నా ఫాస్ట్ ఫుడ్ అని పెట్టాను. ఓపెన్ చేయలేదండి, పేరు పెట్టాను అంతే. అరే నీ మన్నా ఎప్పుడు నేను ఇవ్వాలా, నువ్వు ఇప్పుడే ఇస్తానంటున్నారా? డోర్ మూసుకుంటారా? ఏం మూసుకొని? నోరు కాదండి, డోర్ వేసుకుంటూ బయలుదేరా అన్నాడు. సెట్ వేసి మన్నా ఫాస్ట్ ఫుడ్ మూసేసి వెళ్ళిపోయినాను. హల్లెలూయా. మన్నా ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి పరలోక భోజనం ఇక్కడే ఇస్తారనుకున్నాను. బుద్ధి లేని ఎడవాలి ఆ రోజు. అందరూ మన్నా ఇక్కడ దొరుకుతా ఉంది, పరలోకం వెళ్ళిపోవాలి, పన్నెండు దగ్గరుతాము. ఎవరు బాగున్నాడు మన్నా భోజనం ఇస్తారని ఇక్కడే. హల్లెలూయా. బట్ ఆ రోజు నాకు తెలియదు ఇంత సత్యం ఏమిటో. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆ దేశపు వారికి మన్నా అనే భోజనము నేను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. అంటే నువ్వు మారు మనసు పొందాలని. హల్లెలూయా. 4వ కార్యం రండి, 18, 19 వాక్యం చదవండి. తుయతైరలో ఉన్న సంఘపు వారికి దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలలో నుండి. గమనించండి, ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో ప్రతి సంఘమును హెచ్చరించి ఒక మాట చెప్పబడుతుంది. సంఘము కింద ఇక్కడ చెప్పబడుతుంది, అగ్ని జ్వాల బట్టి కనులున్న అపరంజిని పోయిన పాదము గల దేవుని కుమారుడు చెప్పే సంగతులు ఏమిటో కొంచెం చెవులోకి. హల్లెలూయా. 4వ సంఘముకు దేవుడు అంటున్నాడు, అపరంజి అగ్ని జ్వాలల వంటి కన్నుడు, అపరంజిని వారిని పోలిన పాదము కలిగిన దేవుని కుమారుడు. ఆయన చెప్పు సంగతులు ఏమంటే నీ క్రియలు, నీ ప్రేమలు, నీ విశ్వాసములు, నీ పరిచర్యలు, నీ సహవాసములు, నీ సహనములు నేను ఎరగలను. హల్లెలూయా. ఇందులో విశ్వాసులుగా కూర్చున్న మీరుతో పాటు సేవ చేసే వారిగా మీరు కూడా ఉన్నాం. హల్లెలూయా. కూర్చున్న వారైనా విశ్వాసులతో పాటు పరిచర్యం అంటే సేవ, ఆ సేవ అంటే సేవకుడైన మేము కూడా ఉన్నాం ఈ సంఘములో. హల్లెలూయా. అంటే ఈ తుయతైరలో ఉన్న సంఘములో ఉన్నవారైనా దైవ సేవకుడు కూడా సరైన పాదమందులు మార్గమందులు లేదని అర్థం. హల్లెలూయా. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్యము, నీ సహనము నేను ఎరగదను. హల్లెలూయా. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి యొక్కవైనవని ఎరగదను. హల్లెలూయా. నువ్వు ప్రారంభంలో రక్షింపబడిన దినములలో నువ్వు ఎలా పెద్ద గొప్ప ప్రేమ విశ్వాసంలో ఉన్నావు, ఇప్పుడు నీలో ఆ విశ్వాసం లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విశ్వాసం నీలో లేదు, నేను ఎరగలను. హల్లెలూయా. అలా ఉన్నవారితో దేవుడు చివరిగా మాట్లాడుతున్నాడు 19వ వాక్యంలో, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరగదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువై నేను ఎరగదును. 20 చదవండి.
25, 26, 25 వాక్యం, 26 వాక్యం. నేను వచ్చు వరకు ఈ వాక్యం అన్నింటినీ దయచేసి ఇంటికి పోయినాక మరలా కూర్చుంటూ సహవాసంగా ఒక్కొక్క సంఘానికి చెప్పిన ఒక్కొక్క 10 వాక్యంతో పాటు ఉంటుంది. ఇంట్లో కూర్చుంటూ చదవండి, అప్పుడు ఇంకా పూర్తిగా మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. చెప్పండి, చదవండి. 25, 26లో నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. హల్లెలూయా. ఇవి దైవ సేవకులకు పూర్తిగా చెప్పి ఉంటాడని నమ్ముచున్నాను. హల్లెలూయా. నీ క్రియలు మొదటి కన్నా ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. నీ ప్రేమ, నీ సహనం, నీ పరిచర్య, నీ సేవ, నీ ఆరాధన, నీ స్తుతి, నీ పాటలు. నన్ను నమ్మి నా తండ్రి నన్ను పంపించినాడు, నేను ఈ లోకంలో జయించినాను. హల్లెలూయా. నేను జయించినాను కనుక నాకు నా తండ్రి ఇచ్చిన దాంట్లో నేను జయించున్నాను కాబట్టి నేను నీకేం చేస్తాను? నా తండ్రి వలన నీకు జనముల మీద నా తండ్రి నాకు అధికారం ఇచ్చినట్లుగా నేను నీకు అధికారం ఇస్తాను, ఈ జనముల మీద నీకు అధికారం ఇస్తానని. హల్లెలూయా. ఇది 4వ తురత్రయంలో ఉన్న సంఘపు వారికి చెప్పిన మాటలు. 5వ కార్యం చదవండి. 3వ అధ్యాయం 1వ వాక్యం రండి. చాప్టర్ 3 వర్సెస్ 1. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయను. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలు నేను ఎరగదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. హల్లెలూయా. ఈ సంఘముకు దేవుడి మాట ఎందుకు అంటున్నాడో కలిసి గమనించండి. ఈ సంఘముకి ఏమంటున్నాడండి? సార్దీసులో ఉన్న సంఘపు వారికి నువ్వు జీవించి ఉన్నా, నువ్వు బ్రతికి ఉన్నా, పేరుకు మాత్రమే, నీవు చచ్చిపోయినావు అనేది నీకు ఇంకా తెలియదు. హల్లెలూయా. నువ్వు చచ్చిపోయినావు అనేది నువ్వు ఇంకా తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే 3 నుండి 5 వాక్యం చదివితే నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడి అయినా నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సాధిస్తులో నీ ఎత్తు ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. హల్లెలూయా. జయించువాడు అలాగును తెల్లని వస్త్రములను ధరించుకొనెను. హల్లెలూయా. జీవపు గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. గమనించండి, ఈ మాట దేవుడు అంటున్నాడు 5వ సంఘములో ఉన్న సార్దీసులో ఉన్న సంఘపు వారికి నువ్వు జీవముతో ఉన్నావని అనుకున్నావు, నువ్వు ఎప్పుడూ చచ్చినావు. హల్లెలూయా. ఒప్పుకుంటున్నారా అమ్మా? ఒప్పుకుంటున్నారా? మీరు ఒకవేళ నన్ను చూసి చెప్పచ్చు, బ్రతుకుంటే నీ కళ్ళు కాగాలా, నీ ముందరే కదా కూర్చున్నాను, నన్ను పోయి చచ్చిపోయినా అంటున్నాను ఏంది? ఒకవేళ ఇంకొంచెం పోయి చచ్చినోడా అని నన్ను చెప్పినా చెప్పచ్చు. హల్లెలూయా. చచ్చిపోయినా వాళ్ళని ఏం చెప్పరా? ధర్మశాస్త్రం చదివిస్తుంది, వేద పారాయణం, పండితులు రాయబడిన ఆత్మవలే. హల్లెలూయా. నీ కోసం నా కోసం రాసి పెట్టి ఉన్న
ఈ చరిత్ర నీతో ఈరోజు మాట్లాడుతున్నది. హల్లెలూయా. లేదు పాస్టర్ గారు, సార్దిస్సులో ఉన్న సంఘపు వారికి చెప్పిన మాట మూడు భాగంలో సుగ్రీగేట్లో ఉన్న సంఘంలో మాకు చెప్తే ఎట్లాంటి పాస్టర్ గారు? ఎంతవరకు న్యాయం ఇది? హల్లెలూయా. 7 ఆత్మ 7 సంఘములకు పంపించాలంటే సడన్ స్పిరిట్, అది లోకమంతటిలో ఆ 7 ఆత్మ పంపించిన ఆత్మ ఈరోజు ముడుబాగులు పట్టణంలో ఉన్న ఈ సంఘములో కూడా అదే ఆత్మ సంచరిస్తూ ఉన్నది. అదే ఆత్మ నీతో ఈరోజు మాట్లాడుతున్నది. హల్లెలూయా. ఒక్కొక్క సంఘముకు ఒక్కొక్క కార్యం కాదు, ఈ సంఘములకే మొత్తం 7 మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆరంభంలో ఒక్కొక్క ఆత్మ సంఘముకు ఒక్కొక్క ఆత్మను పంపించిండు. ఈ కాలంలో ఒక్క సంఘానికి 7 ఆత్మలను పంపిస్తానే ఉన్నారు. పోయి చెప్పు అని. హల్లెలూయా. సార్దుస్సులో ఉన్న సంఘపు వారికి జయించిన వాడు జీవ గ్రంథములో వాడు పేరెంత మాత్రము తుడిచిపోయరు. హల్లెలూయా. జయించిన వాడు సహనము, ఓర్పు, అన్నిటిలో జయించిన వారికి దేవుడు ఏమంటున్నాడే, జీవ గ్రంథపు పుస్తకములో నీ పేరు రాయబెట్టినది, అది ఎప్పటికో తుడిచిపెట్టరు. హల్లెలూయా. అట్లయితే ఏమర్థం? స్టార్టింగ్ లో నువ్వు చేసిన భజన, వచ్చినారు మంచిదే, అటెండెన్స్ ఉన్నారు, బుడియప్ప ఉన్నారయ్యా అంటారే, ఆ మాదిరి స్టార్టింగ్ లో మీకు అక్కడ జీవ గ్రంథంలో రాసి ఉంది పేరు. కానీ నువ్వు ఎప్పుడు ఆబ్సెంట్ అయినావో, బుడియప్ప రాలేదండి, వెంటనే అబ్సెంటేషన్ అంటూ జీవ గ్రంథపు నీ పేరు తుడిచివేయబడుతుందని అర్థం. హల్లెలూయా. తుడిచివేయరు, అలా వేయబడదు అని అంటున్నారంటే ఖచ్చితంగా తుడిచివేస్తారని అర్థం. హల్లెలూయా. ప్రారంభంలో రాసి ఉండొచ్చు, కానీ చివరిలో నువ్వు మరణించే లోపల తుడిచివేసేస్తే నువ్వు అనుకుని ఉంటావు, ఒకవేళ నాకు అన్నీ ఉన్నాయి, నేను నేరుగా ఏడుస్తాను, నాకు ఎట్లు పోవాలో తెలుసు. హల్లెలూయా. గమనించండి మరొక వాక్యం, 3వ అధ్యాయం 8-9 వాక్యం చదవండి. 6వ సంఘముకు దేవుడు మాట్లాడుతున్నాడు చివరిగా, శీఘ్రంగా. నీ క్రియలను నేను ఎరుగుదును. గమనించండి, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగలేదు అనలేదు. 3వ అధ్యాయం 8-9, 7వ అధ్యాయం గ్రాండి. కెన్ ప్లీజ్ రికమ్ 7th one first. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయించున్నాను, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పే సంగతులు ఏమంటే, గమనించండి, ఎవరది? సత్య స్వరూపి దావీదుకు తాళపు చెవిని ఎవరి చేతిలో ఇవ్వబడినదో ఆ క్రీస్తు. దావీదు తాళపు చెవి అంటే ఎవరండి? క్రీస్తు. దావీదు వంశములోనే పుట్టినవాడైన దావీదు కుమారుడా అని పిలువబడే క్రీస్తు ఈ మాట రాయి పలుకుస్తున్నాడు. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగును ననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించింది తెలుసుకున్నట్లు చేసేదను అని అన్నారు. హల్లెలూయా. గమనించండి, 6th one, ఫిలదెల్ఫియా సంఘపు వారికి దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే. హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమే. ఈ మాటనే పర్వాలేదు. ఆ సంఘంలో ఉన్న వారికి ఏమన్నాడు? నువ్వు చచ్చిపోయినావు,
నువ్వు చచ్చినోడు నువ్వు అని అన్నాడు. హల్లెలూయా. అవి నువ్వు తెలియకుండా ఉంది, నువ్వు చచ్చిపోయినావని. ఈ మాటలు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు వారికి ఇదిగో ఇదిగో నీ ఎదురుగా తలుపు నీ ఎదురుగా తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వేయలేడు, ఎవడు తీయలేడు, ఎవడు పోయలేడు. హల్లెలూయా. నీకోసమే నేను ఒక రాజ్యం స్థిరపరిచి కట్టబడి దావీదు వంశపు వారిలో వచ్చిన క్రీస్తు వలె అంగీకరించబడి రక్షింపబడి ఆయన రక్తంలో శుద్ధీకరింపబడి దేవుని యందు భయభక్తి కలిగి జీవించుటకు శ్రమ, సహనం, ఓర్పు, కష్టము, దరిద్రం అన్నిటి నుండి పారు చేసబడిన ప్రజలందరికీ దేవుడు ఒక వాకిలు తెరిచి ఉంచి ఉన్నారు. అది ఎవరు ముయ్యరు, ఎవరు తెరవరు. అవి ముయ్యాలంటే నేనే ముయ్యాలి. హల్లెలూయా. అవి తెరవాలంటే నేనే తెరవాలి. హల్లెలూయా అని ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు వారికి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నవోదికములో ఉన్న సంఘపు వారికి చదవండి. అందులోనే 7వ సంఘము 14వ వాక్యం చదవండి. 14:15. నవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయును, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలు నేను ఎరగదును. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావంట? నువ్వు చల్లగాను లేదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చల్లగాను లేదు, పెచ్చుగాను లేదు. హల్లెలూయా. సరిపడతావు, నువ్వేం చేసినావు? ఉట్టి చెవులో కొంచెం పత్తి పెట్టుకున్నావు అంతే. చెవు మాత్రమే కొంచెం వెచ్చగా ఉంది, కోల్డ్ కాకుండా. నువ్వు చల్లగా లేదు, వెచ్చగా లేదు. హల్లెలూయా. నేనంటలేదండి, నా మీద వచ్చి ఓన్ పడదు మీరు తవట్లా. ఐ నాట్ టు సే టు దిస్ వరల్డ్. ద గాడ్స్ వర్డ్ ఇస్ సే, దేవుని వాక్యం సరస్వతి, నువ్వు చల్లంగా లేదు, నువ్వు వెచ్చగా లేదు. అంటే దీని అర్థం ఏమిటంటే నువ్వు ఎలా ఉన్నావంట? ఇట్లా వెచ్చగా ఉంటే ఈడికి వెళ్తావు, చల్లంగా ఉంటే ఈడికి వస్తావు, వెచ్చగా ఉంటే చల్లంగా వస్తున్నావు. హల్లెలూయా. నువ్వు జీవితంలో నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు దాటుకుంటూ నీకు కావాల్సినప్పుడు అటు వెళ్తున్నావు, ఇటు వస్తావు అని దేవుడిని అంటున్నావు. హల్లెలూయా. స్థిరంగా నువ్వు నిలబడలేవా? నీ కొరకు నేను పెట్టబడిన కార్యాలను చూడమంటున్నాను. హల్లెలూయా. నువ్వు చల్లగనైనను వెచ్చగనను లేవు కాబట్టి జయించు వాణిని. నేను చదవండి, పైకి వాక్యం చదవండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక. ఎలా ఉన్నావట? నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇంతకన్నా ఒక దుర్భాగ్యము ఏ క్రీస్తువులకు రాకూడదండి. ఆడవాళ్ళు అనేక సందర్భంలో గొడవలు పట్టుకుంటూ ఉంటారు. రెండింటి గొడవలు అయితే ఆమె బయట పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఏమండి? ఆమె పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది. ఈ పక్కన ఇంట్లో ఉన్న ఆమె బయటకు వచ్చింది. ఆయన పరిగెత్తుకుని నడుస్తూ ఉంటే అనుకుని ఉంచుకుంటూ లోపలికి పోయింది. చేతులు పరగబెట్టుకున్నాను. ఏం చేసింది? చెప్తాను. హల్లెలూయా. ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ప్రపంచంలో జరుగుతున్న కార్యాలు. కానీ దేవుడు అంటున్నాడు, నా నోటిలో నుండి నేను ఒప్పివేసేదను. అంటే ఈ దౌర్భాగ్యం ఏ క్రీస్తువులకు రాదు. ఒక ఘటన ఎవరి వల్ల సహించడానికి కాదు, సహించలేరు.
ఎవరు ఓర్పుగా సరే భరించలేరు. తూ అంటే భరించలేరు. ఏం చేసినా భరించలేరు. నేనెంత నేనెవరో నేనెంత నాకు తెలుసు అంటాను. కానీ దేవుడిని ఉంచి వేసేస్తే అంతకన్నా కీడు, అంతకన్నా. నేను రోజులు సహోదరుడు కిరణ్ ఒక మాట నాకు లూకా రాసిన గ్రంథంలో అడిగిండు. ఈ అర్థం నాకు కాలేదన్నాను. లూకా రాసిన 17వ అధ్యాయంలో ఈ అర్థం నాకు కాలేదు. 1 నుండి 4 వాక్యం వరకు నాకు అర్థం కాలేదన్నాను. అందులో నీవు నిన్ను వలె ఒకరినొకరిని ప్రేమించుకుంటూ నువ్వు సహనంగా ఉండు. వాడు తప్పు చేశాడంటే మళ్ళీ మళ్ళీ క్షమించు. వాడి మీద నువ్వేం చేయకూడదు. పగ చేయొద్దు, కోపించుకోవద్దు. అటు వారికి ఏముంటుందంట, ఒక పెద్ద రాళ్ళు తాడు కట్టి మెడలు కట్టి సముద్రంలో పడేస్తే ఏమండి వాడు పైకి వస్తాడా? మెడకు రాళ్ళు కట్టి పడేస్తే ఆ రాళ్ళు ఎంత బరువుందో అంత స్పీడ్గా వాడు నేర్చుకొని కిందకు పోతుంది. వాడు సస్తాడు, మళ్ళీ పైకి రాడు. హల్లెలూయా. అంతకన్నా మేలంట దేవుని చేతులు మీరు దొరికిపోవటం. అంతకన్నా మేలు నువ్వు నా చేతులు దొరికిపోవటం అని వాక్యంలో సులభించున్నాయి. అందుకు నువ్వేం చెయ్యి, ఒక్కసారికి 7 సార్లు నీ తమ్ముడిని, నీ అన్నని, అక్కచెల్లిని క్షమించు అని అంటూనే ఉన్నారు. ఇక్కడ మనం వినలేదు. మీరు చివరిలో దేవుని నోట్లో నుండి ఉంచుకుని అనేక సార్లు చాలా పాయింట్గా మాట్లాడతాను, మీకు అర్థం కావాలని. హల్లెలూయా. గత వారంలో మనం చూసాం, దేవుడు అంటున్నాడు, నా యొద్ద నుండి నేనే ఈ వాగ్దానమును నీ యొద్దకు పంపిస్తున్నానని మాట్లాడాను గత వారంలో. హల్లెలూయా. ఈ వారంలో అంటున్నాడు, నా నోట్లో నుండి నేను ఉంచి వేసేదను అని అంటే దాన్ని కొంచెం బహిరంగంగా చెప్తే ఎలా ఉంటుందండి తోమి మహమ్మ అన్నట్టు ఉంటుంది కదా, అంటుంది కాబట్టి అంతకన్నా దూరం. కానీ దేవుడు అన్నాడు, నీ తమ్ముడిని చూసి తూ నీచుడా అని చెప్పకు, అప్పుడే నీ ఆశీర్వాదం కోల్పోయినావు అంటుంది. హల్లెలూయా. అలా చెప్పినోడు చివరిలో నువ్వు ఎంత చెప్పినా నువ్వు మాట వినలేదు, నువ్వు దరిద్రుడివే, నువ్వు ఈన స్థితివే, చివరికి నువ్వు నరకయాత్రమే నువ్వు తీర్మానం చేసుకున్నావు కాబట్టి నేను నా నోట్లో నువ్వు ఉంచివేస్తాను దేవుడు అంటున్నాను. హల్లెలూయా. సో ప్రియమైన దేవుడు చూడాలా, ఈ చివరిగా ఒకే ఒక వాక్యం చదవండి. చివరిగా లాస్ట్లో రాండి, 21వ వాక్యం చదవండి. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. నువ్వు ఇవన్నీ శ్రమలు, బాధలు, కన్నీళ్లు నువ్వు అనుభవించుకుంటూ శ్రమపడి నువ్వు మరణించి చివరిగా దేవుని ఎందుకు వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంట, నేను అన్ని శ్రమపడి కొట్టి హింసించి అవమానించి సిలువలు వేశారు, నేను మరణించి 3వ దినము మరణమును జయించి నేను వచ్చాను. నేను మరణమును జయించి వచ్చాను కాబట్టి నా తండ్రి సింహాసనం పక్కలో నాకు ఒక సింహాసనం పెట్టాడు. ఆ సింహాసనంలో నేను కూర్చున్నాను. నేను నమ్మి జయించినాను కాబట్టి నాకు ఆ సింహాసనం. నీవు లోకములో నా నామమున నీవు అన్ని ఓర్పుగా కలిగి జయించి వచ్చినావంటే నా పక్కలో నీకు కూడా ఒక సింహాసనం అంటానండి. ఇట్స్ ఎ సింపుల్ ఫ్యాక్ట్. నువ్వు లోకములో ఇవన్నీ శ్రమ కలిగి అనుభవించుకుంటూ చివరి వరకు మంచి పోరాడి నువ్వు రా. నువ్వు సచ్చినప్పుడు నా దగ్గరికి రా, నా పక్కలో నిన్ను కూడా జయించిన వారికి ఒక సింహాసనం సిద్ధపరుస్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అనేక సందర్భంలో మేము చూస్తున్నాం. దేవుడు అంటున్నాడంట, ఒకప్పుడు ఇగో న్యాయ ప్రమాణం తెరిచినప్పుడు అక్కడ వెళ్ళిన వారందరూ ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, మేమయ్యా సుగ్గడి గేట్లు చర్చోలు. అవునా, నువ్వెవరో నాకు తెలియదమ్మా. బాబు పర్సనాడు కాబట్టి అడుగు. బాబు పర్సనాడు అక్కడ వెళ్ళి పక్కన ఉన్నాడు, వెనకాల ఆడిని అడుగు. నువ్వు నా వెనకాల పడవద్దు, దేవుని వెనకాల పడు. దేవుని చేతులు మంచి పేరు తెచ్చుకో. నీ క్రియలు ఏమిటో దేవుని ఎదురుగా నిలబడు. సచ్చిన మంచి పోరాటం పోరాడు.
కొందరు రేషన్ ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు అని చెప్పి ఏం చేస్తారు, ఆయన లేదండి మేము చచ్చిపోయేవాళ్ళం కాదు, ఏమో గుడికి పోయి మరి ఒక రోజు మేము వదిలిపోయేది తప్ప ఇంటి ముందు పోయేది ఏంటండి, అమ్మాయిని ఇచ్చేదంటే మేము చచ్చిపోయేవాళ్ళం కాదు, మాకు అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటామని చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వారి జీవితం అంతా తర్వాత చాలా శ్రమలు మునిగిపోయినది నేను చూసినానండి. మీరైనా దేవుని కళ్ళులో ఆయన అపరంజిగా కనపడే కళ్ళు, అగ్ని లాంటి కళ్ళు, అపరంజి వంటి వలె పాదములు ఎద్దుకు మిమ్మల్ని మీరు సహనంగా కాపాడుకుని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 7 సంఘములో ఉన్న వారికి దేవుడు చక్కగా మాట్లాడిన మాటలు ఈ ఒకే సంఘములో మీకు ఒక 40 నిమిషం 50 నిమిషం లోపల ఈ మాటలన్నీ మీకు చెప్పించబడినది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఈరోజు నీలో మాట్లాడి ఉంటే నిన్ను వలె మరొక భాగ్యవంతుడు ఎవరు లేరు. హల్లెలూయా. ప్రతి వాక్యములో చివరిలో ప్రారంభంలో ఈ మాట ఎవరు చెప్పారో ఆ కార్యాలు పలకరించింది. చివరికి వస్తే దేవుడి ఆత్మ ఈ మాట పలకుచున్నది అని చెప్పబడతాయి. 7 స్థలములలో 7 సంఘములకు ఈ మాటలు పలకరించుతూనే ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్త పడండి. ఈ కొత్త సంవత్సరం 2026 నీకు సాధకంగా ఉండని. నీకు అనేక శ్రమలు, కన్నీళ్లు, దుఃఖము, వేదన ఎదురుకొచ్చినా కూడా బాధపడవద్దు. మొగుడు జారి కింద పడిండు, మొగుడుకు సత్యం చెప్పినా రాడంటున్నాడు. జారి కింద పడిండు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలంటే డాక్టర్ ఏం కాలేదు, ఓకే అట్ట అయింది అంటే అంటే ఏదో చెడ్డ సమయము నాకు విరోధంగా ఉంది, వైద్యుల దగ్గర తీసుకోపమ్మా, ఒక తాయితో కడితే ఒక నల్లదారం కడితే సరిపోతాయి. మొగుడుని తీసుకొని నల్లదారం కట్టించుకొని వచ్చిన నా సంఘంలో వారు చాలా మనుషులు నాకు తెలుసు. అటువంటి వారి స్థితిగతులు చివరిలో వారి మొగుడు రక్షణ లేక బాధపడటం మేము చూసి ఉన్నాము. సంగమా, మీరు జాగ్రత్త పడాలని ఈ వాగ్దానం ప్రతి వారం ఆదివారం మీకు చెప్తున్నది. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించి, మిమ్మల్ని హెచ్చింపబడి, మిమ్మల్ని మార్చి, మిమ్మల్ని ఏదో తీసుకుంటూ ఏదో చేయాలన్నది కాదు. మీరు మారు మనసు పొంది మీతో పాటు మీ పిల్లలు, మీ సంతతి రక్షణ పొందాలి. హల్లెలూయా. గత సంవత్సరంలో 2025లో ఈ చివరి దినమానముల లోపల ఈ సంవత్సరం అంతా మీరు సమయం తీసుకుంటూ మీరు ఒక్కరు ఒక ఆత్మను తీసుకురండి అంటే ఒక్కరు కూడా ఒక ఆత్మను కొత్తగా తీసుకురాలేకపోయారు. హల్లెలూయా. యు ఆర్ ఫెయిలియర్ పీపుల్. హల్లెలూయా. యు ఆర్ ఫెయిలియర్ పీపుల్. మీరందరూ ఓర్పు జయము లేక ఓడిపోయిన వారు, మీరు జయించిన వారు కాదు. అటైతే జయించిన వారికి, ఓర్పు కలిగి జయించిన వారికి నేను జయించినందున నాకు సింహాసనం, నువ్వు జయించుకుంటురా నా పక్కలో నీకు ఒక సింహాసనం ఇస్తాను. హల్లెలూయా. నీవు కూడా జనముల మీద అధికారం చలాయించుదువు రా అని దేవుడిని పిలుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు కేంద్ర వర్గములో కింద వర్గములో ఉన్న ఒక్క చివరి జాతిలో ఉన్నవాడుగా, క్యాస్ట్లో ఉన్నవాడుగైనా నువ్వు బాధపడకు. ఉపజాతిలో ఉన్నవాడికి నువ్వు రాజభారం చేస్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మితే, నువ్వు ఇక్కడ నమ్మితే సంవిధానం వలె నీకు ఇచ్చిన ఈ సమయం కాలమును వాడుకుంటూ ప్రభుని విరోధం పరచుకున్న ధైర్యంగా నమ్మి పోరాడి సచ్చినావంటే ఈ సంవిధానం వలె నీకు అన్ని ప్రయోజనం భూమిలో దొరికినట్టుగా నీకు దేవుడి రాజ్యంలో కూడా అక్కడ ఒక అంబేద్కర్ ఉన్నాడు. ఆయనే మన ప్రభు యేసు. హల్లెలూయా. అక్కడ ఒక ఎవరు ఉన్నారండి? అక్కడ ఒక అంబేద్కర్ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇహలోక అంబేద్కర్ కాదు, ఆయన పరలోక అంబేద్కర్. హల్లెలూయా. దయచేసి వాక్యం విని శ్రద్ధగా, నేను నిన్ను ఎరగదను, నువ్వెవరు నాకు తెలుసు అంటున్నాడు. జాగ్రత్త పడి ఈ బలాలను పాల్పొంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శ్రమనందరూ కళ్ళు మూసుకుంటూ ప్రార్థించుకున్నాం.